నేను ఏమంటున్నా, కేటీఆర్ అనేటోడు అబద్ధాల పుట్ట. అన్ని మాటలు బేకారు మాటలు. నేనేమంటున్నా మీకు, కేటీఆర్ లాంటి దుర్మార్గుడు ఎతికినా దొరకడు. అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు కేటీఆర్ మాత్రమే. గత 10 ఏళ్ళు గాడిద పళ్ళు తోమిర్రా మీరు? ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 కోట్లు 20 కోట్లు తీసుకొచ్చి ప్రతిరోజు కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్ తీసుకొని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు లక్షల కోట్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే అరే అంటే తెలంగాణ ప్రజలు బాగుపడితే ఓరలేని కళ్ళు, తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటే ఓరలేని మనసు తత్వాలు చూస్తే మాకు బాగా అనిపిస్తుంది. ఇంత క్రూరంగానా? అరే గత 10 ఏళ్ళు అధికారంలో ఇప్పుడు కేటీఆర్కి అధికారం పోయినా అహంకారం పోలేదు. అహంకారాన్ని పోనివ్వట్టే సమయం దగ్గర ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కల్లకుంట్ల కుటుంబాన్ని 100 లోతుల గోతుల్లోకి బొందబడడానికే తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ 10 నిమిషాలు వీళ్ళ గురించి ఆలోచించిన, వీళ్ళ పార్టీ గురించి ఆలోచించిన వాళ్ళు ఇక నామరూపాలు పోతారని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడే ప్రతి విధంగా మాట్లాడండి. గౌరవంగా లేక మాట్లాడితే, చిల్లరమ్మలుగా మాట్లాడితే, వంకర్ తింకర్గా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బట్ట రోజు కొడతాం.